అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ గారు ఎక్కువగా ట్విట్టర్లో ఏదో ఒక విషయం గురించి అడుగుతూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా ఆయన స్పందించేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. మరి ఈసారి కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ మరొక వింత ప్రశ్న కూడా వేయడం జరిగింది. సో ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ప్రకాష్ రాజ్ గారి సంగతి మీకు బాగా తెలుసు. సో ఆయన ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎక్కువగా ట్వీట్స్ వేస్తూ ఉంటారు. లాస్ట్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఉంటారు. సో ఈసారి కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది. సో దానికి బండ్ల గణేష్ గారు కూడా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ చూద్దామండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ చూస్తే కనుక, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, లేక పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పండి అని చెప్పేసి జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్యాగ్లైన్ పెట్టి ప్రకాష్ రాజ్ గారు మరి ప్రశ్నించడం జరిగింది. సో దానికి రిప్లై ఇస్తూ బండ్ల గణేష్ గారు కూడా స్పందించడం జరిగింది. నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నీకు నువ్వే గొప్ప మేధావి, గొప్ప వీరుడు అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులను సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ ఈ సోషల్ మీడియా పొలిటికల్ వార్ గురించి మీరేం చెప్తారు? ముందుగా బండ్ల గణేష్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక అంశం, రెండోది ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్ అనేది ఒక అంశంగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. మరి ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేశారు, సింగిల్గా వస్తారా, పొత్తులో వస్తారని చెప్పేసి ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, 125 ఏళ్ళ పైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం ఈరోజు ఇండియా అలయన్స్ అని చెప్పేసి ముందుకెళ్తా ఉంది. సో తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నా సరే, కేరళలో చూసుకున్నా సరే, మరి ఒడిశాలో చూసుకున్నా సరే, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ సైతము పొత్తులోకి వెళ్ళి అధికారంలోకి రావడానికి ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉంది అనేది జగమెరిగినటువంటి సత్యం. సరే, మరి ఇండియా అలయన్సేనా అంటే కాదండి, ఇండియా అలయన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ 1978 సంవత్సరంలో పుట్టడం జరిగింది. సో 2 ఎంపీ సీట్లతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు 300 పైచిలుకు తెచ్చుకున్నటువంటి స్థానాలు ఉన్నాయి. అధికారం లేక 240 ఎంపీ సీట్లతో కూడా ఈరోజు కూడా అధికారంలో ఉండడం జరిగింది. హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. సో 2 చూసాం. సో మరి ఈరోజు ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీలు సైతం పొత్తులోకి వెళ్ళి హంగుతో అధికారాన్ని చేపడతా ఉంటే, ఈరోజు అంటే ఒక సామెత ఉందండి, నంగనాచోడు షర్టు పంచె కడితే నడి బజార్లోకి వచ్చి పంచె ఊడిపోయిందని చెప్పేసి ఒక సామెత ఉంది. అంటే ఇప్పుడు నడి బజార్లోకి వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ గారు పంచెను బండ్ల గణేష్ గారు విప్పేశారు అని చెప్పేసి ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. మరి ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రస్థానం, ఆయన యొక్క ట్వీటు, ఎందుకంటే ఆయన సింగిల్గా వస్తారా పొత్తుతో వస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ వేయడం జరిగింది. ఇక్కడ పాము నేను ఉన్నాను పుట్టలో, నేను అప్పుడప్పుడు పాలు తాగుతాను అన్నట్టుగా ఆయన ట్వీట్ల మధ్య పవన్ కళ్యాణ్ గారి పైన స్పందించడం జరుగుతూ ఉంది. అంటే బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గ స్థానంలో ఇదే ప్రకాష్ రాజ్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి 2004 నుంచి ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 2004 నుంచి ఇప్పటి వరకు బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఆ స్థానం గెలుపొందుతూ ఉంది. మరి నిజంగా మీరు మీ యొక్క ప్రశ్నలతో ప్రజలను మెప్పించి ఒప్పించి భారతదేశం దశ దిశ ముఖ చిత్రాలు మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నట్లయి అని ప్రజలు గుర్తించినట్లయితే, బెంగళూరు సెంట్రల్లో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత అంటే 28,906 ఓట్లు మీరు తెచ్చుకోవడం జరిగింది. మరి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల ఓట్లకు పైమాట ఉండడం జరిగింది. ఐ థింక్ యు ఆర్ ద ఇన్ఎలిజిబుల్ పర్సన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అంటే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి మీకు నెలకొంది. మరి నేను కర్ణాటక ప్రాంత వాస్తవ్యం, సనాతన ధర్మ వ్యతిరేకి. సరే, మరి మీ యొక్క ఐడియాలజీని సో ఈ భారతదేశంలో మనకి ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ద్వారా ఏమైనా మాట్లాడవచ్చు,
కానీ అవతలి వారి మనోభావాలు దెబ్బతినకోకుండా మన యొక్క వాక్ స్వాతంత్ర హక్కును ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఒక క్లాజు ఉందనేది ప్రకాష్ రాజు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. సో ఈరోజు బండ్ల గణేష్ గారు చేసినటువంటి ట్వీట్ ప్రకారం మరి ఆయన పంచ విప్పదీసేశారనేది క్లియర్గా చెప్పచ్చు. నువ్వు దేశ ప్రధానులను సైతం విమర్శిస్తావు, ముఖ్యమంత్రులను సైతం విమర్శిస్తావు, డిప్యూటీ సీఎంలను సైతం విమర్శిస్తావు. నువ్వు విమర్శించినటువంటి వ్యక్తి ఎవరు, నీకు నువ్వు హీరోగా సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. కరెక్టే అండి. ఈరోజు భారతదేశం మొత్తం మూడవసారి అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రజలే ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. ఏ ప్రకాష్ రాజో లేకపోతే ఓ స్టాలిన్ కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ ఎవరు కూర్చోబెట్టలేదు. ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ప్రకాష్ రాజు ఒక్కడు వచ్చేసి ఏదో సినిమాల్లో విలన్ పాత్ర సూపర్గా పోషించాడని చెప్పేసి నిజ జీవితంలో ఫెయిల్యూర్. మరి నిజ జీవితంలో ఫెయిల్యూర్ అతను. సినిమాల్లో సూపర్ హిట్ ఎవరు కాదనలేరు. అతనికి మించినటువంటి నటుడు లేడు. నవరసాలు పండించగలిగినటువంటి వ్యక్తి, హావభావాలను ముఖంలోనే చూపించేటువంటి వ్యక్తి, డైలాగ్ డెలివరీ ఉన్నటువంటి వ్యక్తి, ఇది అందరం ఒప్పుకుంటాం. అట్లని చెప్పేసి నువ్వు సూపరు డూపర్ అనే ప్రజా జీవితంలో అనేది మీ సొంత రాష్ట్ర ప్రజలే, బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ప్రజలే మిమ్మల్ని కంప్లీట్గా తిరస్కరించడం జరిగిందనేది మీరు ఫస్ట్ గుర్తెరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి రీసెంట్గా ఆయన ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిని కూడా సపోర్ట్ చేస్తూ మరి మాట్లాడడం జరిగింది. అయితే మీరన్నట్టుగా ఆయన ఒక నటుడిగా మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. కానీ ప్రాంతీయ విషయానికి వస్తే మాత్రం ఆయన తెలుగువాడు కాదు అనేది స్పష్టత ఉంది. సో ఎందుకు ఆయన తెలుగు రాజకీయాల గురించి, అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక క్రేజ్ ఉందండి. సో ఈజ్ ఏ మాస్ ఇమేజ్, చాలా క్రేజీనెస్ ఉంది జనాలలో, ఫ్యాన్స్లో కానీ, సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, ఆల్ ఓవర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో అలాంటి మనం ఉనికిని చాటుకోవాలి, నేను ఉన్నాను భూమి మీద, నేను అనేవాడిని నువ్వు ఉన్నాను అని చెప్పేసి నిరూపించుకోవాలంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పైన ట్వీట్ చేస్తే, సో ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పైన ట్వీట్ చేశాడు అని పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకుల్లో కూడా ఒక చర్చకు దారి తీసే విధంగా తను సెల్ఫ్ పబ్లిసిటీకి ఉపయోగించుకుంటారనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పగలుగుతాం. కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే మరి ఏం ఉపయోగం ఉందండి? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్లో మేము రాముడు దేవుడని నమ్ముకున్నటువంటి ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 శక్తిపీఠాలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. మరి నిజంగా రాముడు దేవుడు, అదే రాముడికి ఉడత సహాయం చేసింది, పక్షులు సహాయం చేశాయి, వానర సైన్యం సహాయం చేసింది, సుగ్రీవుడు సహాయం చేశాడు, ఇలా చెప్పుకుంటూ పోతే శత్రువు యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా రాముడికి సహాయం చేశాడు. దేనికోసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ధర్మం కోసము. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి ఏదైతే ఉందో, సో పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని ఎంచుకున్నారు. అతని యొక్క అభిప్రాయం అది. మీరు ఫాలో అయితే అవ్వచ్చు. దొరికిందే సందువుగా సందట్లో సడేమి అన్నట్లు ఏదో ఒక ట్వీట్ పెట్టేసేయాలి. నేను అనేవాడిని ఉన్నాను భారతదేశంలోని మీ ఉనికిని చాటుకోవడం కోసమే ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి మిమ్మల్ని నమ్మేటువంటి ఆస్కారం లేదు అనేది కర్ణాటక ప్రజలు నిరూపించారు. కేవలం పబ్లిసిటీ కోసమేనా, లేదంటే ఎవరైనా పొలిటికల్ లీడర్ సపోర్ట్తో ఏ విధంగా మాట్లాడుతున్నారు? ప్రకాష్ రాజ్ గారు వయసుకు వచ్చారు, నాగేశ్వర్ గారి మాదిరిగానే వయసుకు వచ్చారు. నాగేశ్వర్ గారు ఈ మధ్యకాలంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే, ఒక 1-to-1 పర్సన్ మధ్య జరిగినటువంటి సంభాషణను బహిర్గతం, అది జరిగిందో లేదో తెలియకోకుండా ఒక ఎనలిస్ట్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మీటింగ్లు పెట్టుకొని ఇతని వల్ల అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ స్టార్ట్ చేసేసింది, ఎస్టాబ్లిష్ అయిపోతా ఉందని చెప్పేసి బాధపడేటువంటి రోజులు వచ్చాయి. మరి ఇప్పుడు ప్రకాష్ రాజు గారు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఇద్దరు కూర్చొని ఈయన సమర్థించుకుంటా, లేకపోతే 1-to-1 స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా చేసుకోవడమే తప్ప వాళ్ళిద్దరి వల్ల దేశానికి రాష్ట్రానికి ఏం ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు. కానీ నిజంగా నాగేశ్వర్ గారి యొక్క క్రెడిబిలిటీ కూడా రెండోసారి రంగారెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్సీగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీకి అపోజిట్గా పోటీ చేశారు, గెలుపొందారు. మరి అదే ప్రశ్న రెండోసారి ఓడిపోయింది కదా. ప్రజల యొక్క అభిప్రాయం ఒకసారి మీ పైన ఓకే, రెండోసారి నాట్ ఓకే. కాబట్టి ఈ దేశంలో ప్రజల యొక్క అభిప్రాయం అనేది కాలానుగుణంగా మారుతుంది అనేది నాగేశ్వర్ గారి యొక్క ఉదాహరణే చెప్పొచ్చు. ఇతను ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఏమీ కాదు. ఏదో ఒక సినిమా నటుడు అని ఒక ఉద్దేశం తప్ప ఏమైనా ఉందండి? మరి నిజంగా అతను క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే
మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సలహాలు ఇవ్వచ్చు, ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అవును. సో విమర్శించాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి విమర్శిస్తున్నారు. సో దాంట్లో మనం కొత్తగా విశ్లేషణ చేసి చెప్పాల్సినటువంటి అర్థం లేదని అయితే నా భావన. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.